ఏంట్రా పరిస్థితి అంటే ఎక్కడేసిన కొంగడ అక్కడే ఉందంట. వాళ్ళు చెబుతున్నారు, నేను కాదు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వెళ్ళి చెప్తున్నాడు, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు వెళ్ళి చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ పీడిఎస్ రైస్ బియ్యం విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ఎవరి వైఫల్యం ఇది? జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమా? వైఎస్ఆర్సీపీ వైఫల్యమా? మీ వైఫల్యం కాదా? పౌర సరఫరాల శాఖ మీరు తీసుకున్నారు. మన చెక్ పోస్టులు ఉన్నాయి, 2 చెక్ పోస్టులు. ఆ చెక్ పోస్టులు దాటుకు వెళ్ళాలి, మళ్ళీ కస్టమ్స్ క్లియరెన్స్ ఉండాలి. అయినా కూడా పీడిఎస్ రైస్ భారీ ఎత్తున ఎగుమతి జరుగుతూ ఉంది ఇతర దేశాలకి అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారంటే ఆర్ యు నాట్ ఫీలింగ్ షై? మీకు సిగ్గు అనిపించడం లేదా? ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ ఫెయిల్యూర్ ఆఫ్ కూటమి ప్రభుత్వం. మనోహర్ గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. ఈ పోర్ట్ అరబిందో తీసుకున్న తర్వాత పెరిగిపోయిందంట. ఏంటి? ఈ స్మగ్లింగ్. అరబిందో తీసుకుంది యాంకర్ పోర్ట్ కాదు, యాంకరేజ్ పోర్ట్ కాదు, కాకినాడ డీప్ సీ పోర్ట్. అది కేవీ రావు గారి దగ్గర ఉండేది. దాని నుంచి 41.2% అరబిందో వాళ్ళు తీసుకున్నారు. 41.2% అరబిందోకి వస్తే దట్టు నాట్ ఏ యాంకరేజ్ పోర్ట్, డీప్ సీ పోర్ట్. దానిలో వెరీ లిటిల్గా మాత్రమే రైస్ ఎక్స్పోర్ట్ అవుతాయి అక్కడ నుంచి. మొత్తం జరిగేది యాంకరేజ్ పోర్ట్లో. వాళ్ళు వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున జరిగిపోయిందంట స్మగ్లింగ్ అంతా కూడా. ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాల. 5 మాసాల నుండి 6వ మాసంలో ప్రవేశించి అధికారం మీ చేతిలోకి వచ్చి మొత్తం అంతా నడిపే యంత్రాంగం అంతా మీ చేతిలో ఉండి మా మీద పడేటటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నా. అరబిందో ఎవరిది చెప్పాలి, లోతుగా ఆలోచన చేయాలి, లోతుగా విచారణ జరపాలి. జరుపు. ఎవడు కాదన్నాడు? కేంద్రంలో నువ్వే, రాష్ట్రంలో నువ్వే. అసలు మీరెవరండి ప్రశ్నించడానికి? నాకు అర్థం కాదు. మేము కదా ప్రశ్నించాల్సింది. మాకు అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. అధికారం ఉంది, వాళ్ళే మేమా? ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఎవరు? నాయన మనోహర్ గారు ప్రశ్నిస్తున్నాడు, మన పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నాడు. అధికారంలో ఉంది 3 ఆయన. ఒకరు ఉప ముఖ్యమంత్రి, ఇంకో ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి. వీళ్ళెళ్ళి కాకినాడలో ప్రశ్నిస్తున్నారు. ఏమిటి అన్యాయం? పీడిఎస్ రైస్ ఎందుకు వెళ్తుంది? ఎవరిని అడుగుతున్నావు స్వామి? నీ చెక్ పోస్టులు ఉన్నాయి అక్కడ, నీ ఆధీనంలో ఉంది. ఒక పెద్ద డ్రామా, చేతగాని తనం, ఎదుటివాడి మీద మాట్లాడేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. కాకినాడలోనే ఉంటాడు మన పౌర సరఫరాల శాఖ మంత్రి. ఎందుకంటే కలెక్షన్ కోసం నేను అంటున్నారు. ఫుల్ కలెక్షన్. నేను మొన్న చెప్పాగా, 200 కోట్ల రూపాయలు రైతులు కాదు మిల్లర్స్కి రిలీజ్ చేశారు. 8% కాడ కొట్టేశారు. ఇది ఏ మిల్లుననే చెబుతారు. ఇది నా ఆరోపణ. సమాధానం చెప్పండి. సమాధానం చెప్పరు. సమాధానం చెబితే తీసుకోమని నిజమే కదా అని మిల్లర్స్ అందరూ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. నేను ఇంకోటి చెబితే అందరూ ఆశ్చర్యపోతారు. మొత్తం ఈ రాష్ట్రంలో రైస్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే దేశంలో 3rd ప్లేస్లో ఉన్న కంపెనీ ఒకటి ఉంది. మన రాష్ట్రంలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి కంపెనీ ఒకటి ఉంది. దాని పేరు పట్టాభి ఆగ్రో. ఎవరిదో తెలుసా? ఇది పయ్యావుల కేశవులు గారి బియ్యంకులది. మొత్తంలో నెంబర్ 1గా ఆంధ్ర రాష్ట్రం నుంచి బియ్యాన్ని ఎగుమతి చేసినటువంటి గొప్పవాడు.